సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఒకసారి చూసినట్టయితే మీరు ఇక్కడ పైన ఈ ప్రోజ్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో తీసుకున్న యానోటేషన్ ఇది. వాట్ ఈస్ ద లెసన్ నేమ్ హియర్? ఆ క్వశ్చన్ మనకి ఈజీగా కనుక్కోవచ్చు. ఇది ఈ లెసన్ నుంచి తీసుకోబడింది, ఫాదర్ డియర్ ఫాదర్. సో ఒక కంప్లీట్ లైఫ్ని మనము నివసించడానికి, బ్రతకడానికి మనకి ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ చేయాలి. అలాంటి ఎడ్యుకేషన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అవునా? కానీ టీచర్కు కోపం వస్తుంది. నువ్వు మధ్యలో క్లాస్ చెప్తుంటే నువ్వు ఏదో ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నావు, ఆ ఫ్లవర్ చనిపోయింది అంటున్నావు, ఆ క్లాస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి టీచర్ కోపం వస్తుంది. హాయ్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. సో ఐఎమ్ హియర్ మునీర్ అహ్మద్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు హౌ టు స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ యానోటేషన్స్ అండ్ క్వశ్చన్స్. మరి ఇంటర్మీడియట్లో మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో యానోటేషన్స్ ఉంటాయి కదా, మరి క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి ఈరోజు మనం ఈ సెషన్లో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో మనకు అందరికీ తెలుసు యానోటేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఒకసారి చూసినట్టయితే మీరు ఇక్కడ పైన ఈ ప్రోజ్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో తీసుకున్న యానోటేషన్ ఇది. ఇక్కడ గమనిస్తే మనము యానోటేషన్స్ అంటే ఇలా ఇస్తారు, దీన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి. సో చాప్టర్ నేమ్ ఏంటి ఇక్కడ మనకి? ఫాదర్ డియర్ ఫాదర్, రిటన్ బై రాజ్ కింగర్, అవునా? సో ఫాదర్ డియర్ ఫాదర్ అనే చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎలా రాబడతాయి, ఎలా వస్తాయి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి. మీకు తెలుసు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనకి యానోటేషన్స్ ఉంటాయి, అవునా? సో మనకి క్వశ్చన్స్ ఎలా రావచ్చు, యానోటేషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మనకి? చూడండి ఇక్కడ, వాట్ డస్ ద బాయ్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ హిస్ లెటర్. సో పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ లెసన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసి ఉండాలి, కనీసము సమ్మరీ అన్న మనకు తెలిసి ఉండాలి, ఓకేనా? ప్రతి ఒక్క చాప్టర్ గురించి ఫుల్ డీటెయిల్గా సమ్మరీ తెలిసి ఉండాలి, రైటర్స్ నేమ్ తెలిసి ఉండాలి, కాంటెక్స్ట్ తెలిసి ఉండాలి, మనకి పర్టికులర్ థీము, రైటర్స్ నేమ్, అవునా? ఈ మినిమం బేసిక్స్ మనకు ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? హౌ డస్ ద బాయ్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ హిస్ లెటర్. మరి అబ్బాయి గ్రాండ్ పేరెంట్స్ గురించి ఎలా అనుకున్నాడు, ఓకేనా? మరి సెకండ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? రైట్ ఎ పారాగ్రాఫ్ ఆన్ ద ప్రెజెంట్ డే ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ రాహుల్స్ లెటర్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ డేలో ఎలా ఎడ్యుకేషన్ ఉంది, దాన్ని ఎలా డిస్క్రైబ్ చేశాడు రాహుల్స్ లెటర్లో, అవునా? అది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ టీచర్స్ టువర్డ్స్ లెర్నర్స్ యాజ్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ డియర్ ఫాదర్. సో ఇక్కడ మనకి టీచర్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, ఓకేనా? వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ టీచర్స్ టువర్డ్స్ లెర్నర్స్ యాజ్ ఇల్లస్ట్రేటెడ్ అంటే అక్కడ మనకి ఎలా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారో, ఎలా చెప్పారో దీనికి ఈ క్వశ్చన్లో మనం ఆన్సర్ చేయాల్సింది, ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పోస్ట్ స్క్రిప్ట్ టు ద టెక్స్ట్ ఇన్ ఫాదర్ డియర్ ఫాదర్. చూడండి, ఇలాగ మనకి యానోటేషన్స్ ఇలాగా ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 4 into 2 మార్క్స్, మనకి 8 మార్క్స్ మనం ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. మరి ఎలా ఆన్సర్ చేయాలి? ఒక మోడల్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? వాట్ డస్ ద బాయ్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్. సో మనకి ఇక్కడ యానోటేషన్స్ అంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెసన్ నేమ్ మనకి బాగా తెలిసి ఉండాలి, వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం రాయాలి, అవునా? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు లెసన్ నేమ్లో, మరి అలాగే రైటర్స్ నేమ్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. ఇవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒక క్వశ్చన్కి యానోటేషన్స్ రాయాలి అంటే మనము ఖచ్చితంగా మనకి ఆ లెసన్ నేమ్ ఉండాలి, మరి రైటర్స్ నేమ్ కూడా తెలిసి ఉండాలి. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి? వాట్ డస్ ద బాయ్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్. ఆ అబ్బాయి గ్రాండ్ పేరెంట్స్ గురించి ఏమనుకుంటాడు, ఇన్ లెటర్లో ఏం రాస్తాడు అని చూద్దాం. సో ద లెసన్, వాట్ ఈస్ ద లెసన్ హియర్? చూడండి, ఇక్కడ లెసన్ నేమ్ ఇచ్చాము, ఇక్కడ ఫాదర్ డియర్ ఫాదర్. వాట్ ఈస్ ద లెసన్ నేమ్ హియర్? ఆ క్వశ్చన్ మనకి ఈజీగా కనుక్కోవచ్చు. ఇది ఈ లెసన్ నుంచి తీసుకోబడింది, ఫాదర్ డియర్ ఫాదర్. రాసింది ఎవరు? రిటన్ బై రాజ్ కింగర్, అవునా? సో ఈ మనకి మెయిన్గా ఫస్ట్ యానోటేషన్కి ఆన్సర్ చేయాల్సింది ఇలాగా, ద లెసన్ అని చెప్పి ఆ లెసన్ పేరు మెన్షన్ చేయాలి. మరి తర్వాత రిటన్ బై హూమ్ అని, ఎవరి ద్వారా రాయబడింది ఈ లెసన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. దెన్ రాజ్ కింగర్ రైట్స్ ఫర్ ద ప్రెస్. సో ఎవరికి రాస్తాడు రాజ్ కింగరు? ప్రెస్కి రాస్తాడు. మరి ఇక్కడ ఫాదర్ డియర్ ఫాదర్ ఏంటిది? ఫాదర్ డియర్ ఫాదర్ అనేది ఏంటిది? ఈజ్ అన్ ఆర్టికల్, ఓకే? ఒక ఆర్టికల్. ఎక్కడ రాస్తాం ఆర్టికల్స్ మనము? న్యూస్ పేపర్లో, మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ రాస్తాం. సో ఆర్టికల్స్ పబ్లిష్డ్, an article published in the English daily, the Hindu newspaper. దాంట్లో ఆర్టికల్లో పబ్లిష్ చేయడానికి
రాయబడింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి సో ఇక్కడ మన క్వశ్చన్స్ ఏంది ఇక్కడ, వాట్ డస్ ద బాయ్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ హిస్ లెటర్, రైట్ ఎ పారాగ్రాఫ్ ఆఫ్ ద ప్రెసెంట్ డే ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ డిస్క్రైబ్ ఇన్ రాహుల్స్ లెటర్, వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ టీచర్స్. అవునా? సో మనకి ఇప్పుడు క్లియర్గా రాహుల్ ఈజ్ ఎ స్కూల్ బాయ్. ఇక్కడ ఏంటి మనకి కొంచెము ఆ స్టోరీ గురించి రాయాలి. ఆ రాహుల్ అనే అతను ఎవరు, ఓకేనా? రాహుల్ ఈజ్ ఎ స్కూల్ బాయ్, హీ ఈజ్ ద క్లాస్ టాపర్. అవునా కదా? హీ ఈజ్ ద క్లాస్ టాపర్, హిస్ ఫస్ట్ ర్యాంక్ స్లిప్స్ ఇన్ టు ద సెకండ్. సో ఫస్ట్ ర్యాంకర్ టాప్గా ఉండేవాడు సెకండ్కి వచ్చేస్తాడు అనమాట. నార్మల్గా కొన్ని ఎగ్జామ్స్లో మనం ఫస్ట్లో ఉంటాము, కొన్ని ఎగ్జామ్స్ సెకండ్కి వస్తాం అలాగా. నెక్స్ట్, హీ రైట్ ఎ లెటర్ టు హిస్ ఫాదర్ రైజింగ్ సెవరల్ క్వశ్చన్స్ అబౌట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అతను లెటర్ రాస్తాడు ఫాదర్కి. ఎందుకు రాస్తాడు? ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న దాని మీద సెవరల్ క్వశ్చన్స్ అతని మైండ్లో కొన్ని వస్తాయన్నమాట. ఆ క్వశ్చన్స్ అతను రాస్తాడు. He believes that education should give a feel of life to the learners. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఫీల్ ఇవ్వాలి మనకి. జస్ట్ చదువుతున్నాం అని కాకుండా మనకు ఒక ఫీల్, చదువుతుంటే నేర్చుకోవాలి, ప్లస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ అంటే ఏంటి మనకి? వీ హ్యావ్ టు గెయిన్ ద నాలెడ్జ్. అవునా లేదా? మెయిన్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు గెయిన్ ద నాలెడ్జ్. మరి ఇక్కడ he believes that education should give a feel of life to the learners and enable them to live a complete life. సో ఒక కంప్లీట్ లైఫ్ని మనము నివసించడానికి, బ్రతకడానికి మనకి ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ చేయాలి. అలాంటి ఎడ్యుకేషన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవునా? రాదర్ దే ఆర్ లెట్టింగ్ లైఫ్ పాస్ బై. అలా కాకుండా జస్ట్ పోతున్నాము, వస్తున్నాము, నేర్చుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము, అంతే కాకుండా అలా కాకుండా ఒక పర్పస్ ఉండాలి. ఎడ్యుకేషన్ అనే దానికి ఒక పర్పస్ ఉండాలి. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనము ఎడ్యుకేట్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్, he says that his grandfather had a carefree and beautiful childhood. సో అతను ఏం చెప్పాడంటే, గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ఏ కేర్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. మామూలుగా మనం చూస్తుంటాం కదా పెద్దవాళ్ళ ఇంట్లో, మా తాతలు మరి అవ్వలు వీళ్ళంతా ఉంటారు కదా, గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళ లైఫ్ ఎలా ఉండింది ఇంతకుముందు? చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, హ్యాపీగా ఉండేవాళ్ళు. మరి మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? చాలా స్ట్రెస్ఫుల్గా, టెన్స్డ్గా ఉంటున్నాం. సో అలాంటి ఎడ్యుకేషన్ మనలో సిస్టమ్ మనకి స్ట్రెస్ చేస్తూ ఉంది అని ఇక్కడ ప్రాబ్లం చేస్తుంది, ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్ అనేది మనకి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకుండా లైఫ్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. అవునా? నెక్స్ట్, హీ ఎంజాయ్డ్ ఇన్ ద మ్యాంగో అండ్ guava గార్డెన్స్ అండ్ ప్లేయింగ్ మార్బుల్స్ ఆన్ ద రివర్ బ్యాంక్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? గ్రాండ్ పేరెంట్స్. అవునా లేదా? ఎస్పెషలీ గ్రాండ్ ఫాదర్ గురించి మాట్లాడుతున్నాడు. అతను మ్యాంగో అండ్ గ్వావా గార్డెన్స్లో బాగా ఆడుకునేవాడు గ్రాండ్ ఫాదరు. మరి మార్బుల్స్ ఆడుకునేవాళ్ళు, రివర్ బ్యాంక్ దగ్గర మార్బుల్స్ అంటే గోళీలు ఆడుకునేవాళ్ళు. మరి ఇలాంటి లైఫ్ని ఎంజాయ్ చేశాడు మా గ్రాండ్ ఫాదర్. మరి రాహుల్స్ గ్రాండ్ మదర్ ఏం చేసేది? ఈ సెమీ లిటరేట్. ఆమె కొంచెం చదువుకుంది, మరి అంత పూర్తిగా చదువుకోలేదు కాబట్టి ఆమె సెమీ లిటరేట్ అంటున్నాడు. ఎట్ అయినప్పటికీ షీ వాజ్ ఎ హ్యాపీ కంపేర్డ్ టు హిస్ ఎడ్యుకేటెడ్ మదర్. మదర్తో కంపేర్ చేస్తే, రాహుల్ యొక్క మదర్తో కంపేర్ చేస్తే గ్రాండ్ మదరు ఫుల్ ఫ్లెడ్జ్గా లిటరేట్ కాకపోయినా కూడా చాలా హ్యాపీగా నివసించింది అనమాట. షీ వాజ్ హ్యాపీ హూ గ్రాండ్ మదర్ వెన్ కంపేర్ టు ద మదర్. సో ఇక్కడ రాహుల్ గ్రాండ్ ఫాదర్తో మరి గ్రాండ్ మదర్తో ప్రజెంట్ లైఫ్ని కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు. అవునా? సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? Thus, this letter is a request to a father who lost his first rank. సో ఇది లెటర్ ఒక రిక్వెస్ట్ అనమాట. ఫాదర్కి ఒక రిక్వెస్ట్ రాస్తున్నాడు లెటరు. ఎవరైతే ర్యాంక్ని డౌన్ఫాల్ అయ్యిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్ నుంచి కింద సెకండ్ ర్యాంక్ వచ్చాడో, అప్పుడు ఈ లెటర్ రాయడం జరిగింది. ఓకేనా? సో ఇలా ఆన్సర్ చేయాలి. సో యానోటేషన్స్ మనం ఏం చేయాలి? ఫస్ట్గా లెసన్ నేమ్ బాగా గుర్తు చేసుకోవాలి. సెకండ్, రైటర్స్ నేమ్. ఫస్ట్ ఈ కీ పాయింట్స్ మనకి ఖచ్చితంగా మార్క్స్ పడేది 1 మార్క్ పక్కాగా వస్తుంది. ఇక్కడ రైటర్స్ నేమ్ ఉండాలి, మరి లెసన్ నేమ్ ఉంటే 1 మార్క్ గ్యారంటీ. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్కి 2 మార్క్స్ ఈచ్. అవునా లేదా? సో ఇలాగ మనకు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ద లెసన్ ఫాదర్ డియర్ ఫాదర్ రిటర్న్ బై రాజ్ కింగర్. ఎందుకు రాస్తాడు ఇక్కడ? రాజ్ కింగర్ రైట్స్ ఫర్ ద ప్రెస్. Father, dear father is an article published in the English daily, The Hindu, okay? And
Father, dear father is an effective thought provoking on the commentary of the education system prevailing now. సో ఒక ఆలోచనని రేకెత్తించే ఒక లెటర్ అన్నమాట అది. ఎందుకు సిస్టమ్ ఇలా తయారవుంది, మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో లోటుపాట్లు ఏమున్నాయో చెప్పడానికి ఈ లెటర్ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. ఇట్ హైలైట్స్, చూడండి, ఇట్ హైలైట్స్ ద డిఫెక్ట్స్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మైండ్ సెట్ ఏముంది, మనకి మార్క్స్ రావాలి, ఫస్ట్ మార్క్స్ రావాలి, టాప్ ర్యాంక్ రావాలి, ఎందుకు తక్కువ వచ్చినాయి మార్క్స్, ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్సే స్టూడెంట్స్ మీద మనము ఫోకస్ చేస్తున్నాం. కానీ నాలెడ్జ్ అనేది ఎంత గెయిన్ చేశాడు ఒక స్టూడెంట్ అనేది మర్చిపోతున్నాము. ఇది ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక డ్రాబ్యాక్స్, అవునా. నెక్స్ట్ ఏంది ఇక్కడ, డిఫెక్ట్స్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్. ఓకే, మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ ప్రజెంట్ ఏముంది అంటే ఎక్కువ మార్క్స్ రావాలి, మా అబ్బాయికి మా అమ్మాయికి ఫస్ట్ రావాలి, టాప్లో ఉండాలి, అంతే. ఎలా వస్తుంది అనేది క్వశ్చన్ కాదు. అబ్బాయికి అమ్మాయికి టాలెంట్ ఉందా లేదా, నాలెడ్జ్ ఉందా లేదా, చదివిందే లేదా అనేది తెలియదు, ఓకేనా. అది దాని పక్కన పెట్టేస్తే ఫస్ట్ రావాలి, అంతే. అలాంటి మైండ్ సెట్ ఉంది. నెక్స్ట్ ఏముంది, లర్నర్స్, టీచర్స్ అండ్ గవర్నమెంట్ బాడీస్ అందరి మైండ్ సెట్లు డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని, ఆ డిఫెక్ట్స్ని హైలైట్ చేసేదే ఈ లెటర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చి, ద షార్ట్ రైటప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లెటర్ టు ఎ ఫాదర్. సో ఇది ఒక లెటర్ రూపంలో ఒక ఫాదర్కి రాయబడడం జరిగింది, ఇలా మెన్షన్ చేయాలి. ఓకే, ద లెసన్ ఫాదర్ డియర్ ఫాదర్ రిటన్ బై రాజ్ కింగర్. ఓకే, రాజ్ కింగర్ రైట్స్ ఫర్ ద ప్రెస్కి రాస్తాడు. ఫాదర్ డియర్ ఫాదర్ ఈజ్ అన్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ ద ఇంగ్లీష్ డైలీ ద హిందూ న్యూస్ పేపర్. మరి ఇక్కడ ఫాదర్ డియర్ ఫాదర్ అనేది ఎలాంటి థాట్ ప్రొవోకింగ్ ఇస్తుంది అంటే, ఇక్కడ మనకి ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అండ్ వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఇన్ ద మైండ్ సెట్స్ ఆఫ్ ద పీపుల్. అది ఎస్పెషల్లీ ఇక్కడ పేరెంట్స్ కావచ్చు, లర్నర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ బాడీస్ దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చెప్పే లెటర్ ఇది, ఓకేనా. మరి ఇప్పుడు ఇంకొంచెం ముందుగా వెళ్తే, రాహుల్, వాట్ ఈజ్ రాహుల్ హియర్, రాహుల్ ఈజ్ ఏ క్లాస్ టాపర్ ఇన్ హిస్ స్కూల్, అవునా. మరి అతని ర్యాంక్ కిందకి వెళ్ళిపోతుంది కదా, సెకండ్ ర్యాంక్ వచ్చేస్తుంది. హిస్ ర్యాంక్ స్లిప్స్ ఇన్ టు ద సెకండ్ ర్యాంక్. దెన్ హీ రైట్స్ ఎ లెటర్ టు హిస్ ఫాదర్, ఓకేనా, raising several questions about education system. He believes that education should give a feel of life. The son explains to his father that whatever he learns in school has no practical application. మనం కూడా చూస్తుంటాం, స్కూళ్ళలో సబ్జెక్ట్ చదువుతూనే ఉంటాం, రాస్తూ ఉంటాం, బట్ అది ప్రాక్టికల్గా ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఓకేనా. లైఫ్లో ప్రాక్టికల్గా ప్రజెంట్ కరెంట్ సిచ్యుయేషన్కి అప్లికబుల్ అవుతుందా లేదా అనేది మనకి లేదు. కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే అప్లికబుల్ అవుతున్నాయి, మిగతా సబ్జెక్ట్స్ అంతగా అప్లికబిలిటీ లేదు, అవునా. నెక్స్ట్, హ్యాస్ నో ప్రాక్టికల్ అప్లికేషన్. ద వర్డ్ కామా థింక్ makes him reflect on several issues including many pitfalls in our education systems. As his rose plant almost died, ఓకే, అతని రోజ్ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటాడు, అది చనిపోతుంది. హీ ఆస్క్డ్ హిస్ బయాలజీ టీచర్ వాట్ హీ షుడ్ డూ. ఒక రోజ్ ప్లాంట్ చనిపోతే ఏం చేయాలి అనేది ఎవరికి అడిగాడు, ఒక బయాలజీ టీచర్. ఎందుకంటే బాటనీకి సంబంధించింది కదా ప్లాంట్స్ మనకి, సో బయాలజీ టీచర్ తెలుసుంటుందని అడిగాడు అనమాట. హీ ఆస్క్డ్ హిస్ బయాలజీ టీచర్ వాట్ షుడ్ హీ డూ. నేనేం చేయాలి ఇప్పుడు మేడం, ఇలాగా ఇది పువ్వు చనిపోయింది, ఓకే, రోజ్ పువ్వు ఫ్లవర్ చనిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఓకేనా. టు సేవ్ ఇట్ అండ్ షీ వాస్ క్రాస్, ద టీచర్ డిడ్ నాట్ థింక్, ఓకే, రాహుల్స్ క్వశ్చన్ రిలవెన్స్ ఇన్ హర్ క్లాస్. కానీ టీచర్కు కోపం వస్తుంది, నువ్వు మధ్యలో క్లాస్ చెప్తుంటే నువ్వు ఏదో ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నావు, ఆ ఫ్లవర్ చనిపోయింది అంటున్నావు, ఆ క్లాస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి టీచర్ కోపం వస్తుంది. సో అప్పుడు రిలవెన్సీ కాదు, మన క్లాస్కి, మనం డిస్కస్ చేస్తున్న క్లాస్కి ఈ ఫ్లవర్ చనిపోవడం అనేది మనకి చెప్తున్న క్లాస్కి రిలవెంట్ కాదు కదా అని చెప్పేసి టీచర్ కొంచెం యాంగ్రీ అవుతుంది, అవునా. సో షీ ఆస్క్డ్ హిమ్ టు అప్రోచ్ ద గార్డనర్ ఫర్ అడ్వైస్. సో నీకు ఆ డౌట్ క్లారిటీ రావాలంటే నువ్వు గార్డనర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు గార్డనర్ అంటే ఏంటి, చెట్లని మనకి
స్మాల్ ప్లాంట్స్ని కూడా చూసుకునే అతన్ని మనం ఏమంటాము గార్డనర్. సో గార్డనర్ అయితే నీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతాడు. టీచర్ చెప్పలేకపోయింది ఇక్కడ ఎందుకు అనేది, బట్ గార్డనర్కి అయితే తెలుస్తుంది అని ఆమె చెప్తుందన్నమాట. అడ్వైస్ కోసం రాహుల్ సేస్ వి లెర్న్ అబౌట్ పెస్టిసైడ్స్. రాహుల్ అంటాడు మనం పెస్టిసైడ్స్ గురించి నేర్చుకుంటున్నాం, బట్ వీ డోంట్ నో టు యూజ్ దెమ్. పెస్టిసైడ్స్ గురించి నేర్చుకుంటున్నాం కానీ ఈ పెస్టిసైడ్ దీనికి వేయాలి అనేసి మరి దాని యూజెస్ గురించి తెలియదు మనకి, అవునా? ఎలా యూజ్ చేయాలి కూడా తెలియదు. జస్ట్ మనము రాట్ మెథడ్లో నేర్చుకుంటున్నాం. జస్ట్ వీఆర్ లెర్నింగ్ ఇన్ ఏ రాట్ మెథడ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ యూజెస్ అండ్ ప్రాక్టికబిలిటీ, అవునా లేదా? నెక్స్ట్ ఏముంది, రాహుల్స్ ఫియర్స్ ఇస్ దాట్ ఇఫ్ హీ వర్ టు మీట్ న్యూటన్ ఫేస్ టు ఫేస్, ఒకవేళ ఇతను రాహుల్ ఒక సందర్భంలో ఒకవేళ న్యూటన్ని ఫేస్ టు ఫేస్ కలవాలనుకుంటే హీ వుడ్ ఫెయిల్ టు రికగ్నైజ్ హిమ్ యాజ్ హీ సో బిజీ ఇన్ లెర్నింగ్ అబౌట్ హిమ్. సో మనము ఒక దేని గురించి ఇక్కడ న్యూటన్ గురించి తెలుసుకుంటున్నాం, చదువుతుంటాం, కానీ మనం ఎంత బిజీ అయిపోతామంటే అతన్ని మనము నిజంగా ఒక ఛాన్స్ వస్తే మనకి కలవడానికి, కానీ అతన్ని రికగ్నైజ్ చేయలేకపోతాము. జస్ట్ మనం బుక్కిష్ నాలెడ్జ్ ఉందని చెప్తున్నాడు రాహుల్. ఓకేనా? సో అర్థమైందా ఇక్కడ మనకి ఏం కీ పాయింట్స్ ఇక్కడ యానోటేషన్లో? ఇలాగ మనము మన సెంటెన్స్ని డెవలప్ చేసుకోవాలి. యానోటేషన్స్ని ఆన్సర్ చేయడానికి ఫస్ట్ మనకి లెసన్ ఒక జిస్ట్ ఆఫ్ సమ్మరీ, మనకి జిస్ట్ తెలిసి ఉండాలి, సమ్మరీ తెలిసి ఉండాలి, మనకి పూర్తిగా దాంట్లో క్యారెక్టర్స్ తెలిసి ఉండాలి, ఆ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇది కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మనము ఆన్సర్ చేయగలుగుతాం, అవునా? నెక్స్ట్ చూద్దాం. రాహుల్ ఫైండ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ అవుట్లుక్ అపీలింగ్ అండ్ అగ్రియబుల్. గ్రాండ్ ఫాదర్ యొక్క అవుట్లుక్ చాలా అపీలింగ్గా ఉంది. అకార్డింగ్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎడ్యుకేషన్ ఈజ్ త్రూ హిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. మనమంతా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేకుండానే జస్ట్ బుకిష్ నాలెడ్జ్తో చదువుతున్నాము, బట్ గ్రాండ్ ఫాదర్ యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ద్వారా ఎక్కువగా నేర్చుకోవడం జరిగింది. మనం బుక్స్ ద్వారా ఎక్కువగా నేర్చుకుంటున్నాము, బట్ ఎక్స్పీరియన్స్ ద్వారా తక్కువగా నేర్చుకుంటున్నాము అంటున్నాడు, అవునా? నెక్స్ట్, హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఏ కేర్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. సి, రాహుల్స్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ గాట్ ఏ బ్యూటిఫుల్ అండ్ కేర్ ఫ్రీ. మనకి ఇప్పుడు కేర్ ఫ్రీ ఉందా మన పిల్లల్లో? మీరే ఉన్నారు స్టూడెంట్స్, మరి ఎంతమంది మీరు కేర్ ఫ్రీగా ఉంటున్నారు? ఎంతమంది హ్యాపీగా లెర్నింగ్ చేసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు? హ్యాపీ లెర్నింగ్ కనిపిస్తుందా మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో? లేదు కదా. ఆల్మోస్ట్ ఒక ఫిక్స్డ్ కైండ్ ఆఫ్ మనీ రూమ్, అంటే ఒక రూమ్లో కానీ ఒక ప్లేస్లో కానీ మనం చదువుతూ పోతున్నాం, కానీ దానికి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పోజర్ లేదు అని ఇక్కడ ఈ లెటర్ తెలుపుతోంది. నెక్స్ట్, డేస్ ఆర్ స్పెంట్ ప్లకింగ్ ద మ్యాంగోస్ అండ్ గోవాస్ ఫ్రమ్ దేర్ ఆర్చార్డ్స్. సో ఇంతకుముందు గ్రాండ్ ఫాదరు మ్యాంగోస్ కానీ వావా కానీ ఆర్చార్డ్స్ నుంచి ప్లక్ చేసుకుంటూ బాగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేశారు. మరి మనము ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను, అలాగా చేయడం లేదు అంటున్నాడు రాహుల్. మరి రాహుల్స్ గ్రాండ్ మదర్ ఈ సెమీ లిటరేట్, షీ ఈజ్ నాట్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్ యాజ్ హిస్ ఓన్ మదర్. మరి రాహుల్ యొక్క మదర్ అంతగా, వాళ్ళ గ్రాండ్ మదరు అంతగా ఎడ్యుకేటెడ్ లేదు. మరి అయినప్పటికీ ఎట్ హిస్ గ్రాండ్ మదర్ వాజ్ హ్యాపీ. ఓకే, అయినప్పటికీ గ్రాండ్ మదర్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫర్దర్ సేస్ దాట్, అంతేకాకుండా రాహుల్ ఏమంటున్నాడంటే ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టాట్ టు హిమ్ ఫర్ రాహుల్. ఓకే, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మ్యాటర్స్ మోర్ దాన్ థియరిటికల్. సో మనకి ఎసెన్స్ ఆఫ్ లైఫ్ని ఈ ఎడ్యుకేషన్ నన్ను టీచ్ చేయలేదు, కానీ ఇక్కడ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మ్యాటర్స్ మోర్ దాన్ థియరిటికల్ అంటాడు. రాహుల్ సేస్ దాట్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ద థియరిటికల్. ఎంతసేపు మనం థియరీగా చదువుతున్నాము, ప్రాక్టికల్ అప్రోచ్ లేదు అంటున్నాడు. నెక్స్ట్, క్లాస్ రూమ్ నాలెడ్జ్ షుడ్ కమ్ ఇన్ హ్యాండీ ఇన్ అవర్ డే టు డే లైఫ్. క్లాస్ రూమ్ నాలెడ్జ్ మనకి హ్యాండీగా పోతూ ఉండాలి, ప్రాక్టికల్గా ఒక రకంగా మనం నేర్చుకుంటూ ఉండాలి, అలాగే క్లాస్లో కూడా నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు హ్యాండీ మనకి డే టు డే లైఫ్లో హ్యాండీగా ఉండాలి ఎడ్యుకేషన్ అనేది. అలా కాకుండా జస్ట్ బుక్స్ చదివేసాం, ఎగ్జామ్ రాసేసాం, మనకి అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బట్ ప్రాక్టికల్ అప్రోచ్ నిల్. అలా ఉండకూడదు అంటున్నాడు రాహుల్. దస్, చూడండి, అందుకారణంగా దస్ దిస్ లెటర్ ఈజ్ హిస్ యాంగ్విష్డ్ ప్లీ టు హిస్ ఫాదర్. యాంగ్విష్డ్ అంటే ఏమి? ఒక ఇరిటేట్ అయిపోయాడు అనమాట, ఒక రకమైన
అతనిలో ఒక సాటిస్ఫాక్షన్ లేదు, అందువల్ల లెటర్ రాస్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు. ప్లీ అంటే ఏంటి? రిక్వెస్ట్ టు హిస్ ఫాదర్ హూ స్కోల్డ్స్ హిమ్ ఫర్ లూజింగ్ హిస్ ఫస్ట్ ర్యాంక్. సో ఫస్ట్ ర్యాంక్ రాలేదని స్కోల్డ్ చేస్తాడు కాబట్టి ఇదంతా అతను ఎక్స్పీరియన్స్డ్గా చూసి అబ్జర్వ్ చేసి ఇతను లెటర్ రాయడం జరుగుతుంది. ఎందుకు? సో ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్ ర్యాంక్ వచ్చాయంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ అడుగుతారా లేదా? మీ పేరెంట్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లాస్ట్ టైం, ఇప్పుడు సెకండ్ ర్యాంక్ అయిపోయింది, అంతేనా? ఒక్కసారి ఫస్ట్ ర్యాంకా మళ్ళీ రాదా అనేసి అలా క్వశ్చన్ వస్తుందని చెప్పేసి ముందుగానే ఇవన్నీ అబ్జర్వ్ చేసి రియాలిటీగా ఆలోచించి లెటర్ రాస్తాడనమాట. రాహుల్ ఎక్స్ప్రెసెస్ హిస్ ఎమోషన్స్ త్రూ ఏ లెటర్. సో ఈ ఎమోషన్స్ అన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు? ఒక లెటర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాడు. అందుకే లెసన్ నేము ఫాదర్ డియర్ ఫాదర్. చూడండి, ఇలాగా యానోటేషన్స్ మనం రాయాలి, అవునా? సో ఇలా యానోటేషన్స్ని మనము ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి? ఇందాక మనం యానోటేషన్స్ చూసాం కదా, 4 యానోటేషన్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 4 into 2 మార్క్స్ ఈచ్, 8 మార్క్స్ వస్తాయి మనకి. ఆ 8 మార్క్స్ ఆన్సర్ చేయాలి అంటే పర్టికులర్ టాపిక్ గురించే అడుగుతాడు కాబట్టి ఫస్ట్ లైన్లో ఖచ్చితంగా మనము ఆ లెసన్ నేమ్ మెన్షన్ చేయాలి, రైటర్స్ నేమ్ మెన్షన్ చేయాలి, తర్వాత ఇచ్చిన క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి. అలా చేసినట్టయితే మీకు 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. మరి నెక్స్ట్ జస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకేంటి, యానోటేషన్స్ తర్వాత నార్మల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, జనరల్ క్వశ్చన్స్ కూడా టాపిక్ నుంచి వస్తాయి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ డస్ ద బాయ్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ హిస్ లెటర్? సో ఇంతకుముందు ఇచ్చింది యానోటేషన్, ఇక్కడ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట, క్వశ్చన్స్ రూపంలో అడగడం జరుగుతుంది. 2 రకాల క్వశ్చన్స్, యానోటేషన్స్ అండ్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? రాజ్ కింగర్స్ Father Dear Father is a thought-provoking commentary on the education system prevailing now. Prevailing అంటే ఏంటి? ఇప్పుడు నడుస్తూ ఉంది. ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే నడుస్తుందో దాని గురించి థాట్ ప్రొవోకింగ్, ఒక మంచి ఆలోచన రేకెత్తించే ఒక క్వశ్చనింగ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. దిస్ షార్ట్ రైటప్ ఈజ్ ఎ లెటర్ టు ఎ ఫాదర్. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ షార్ట్ రైటప్, లెటర్ టు ద ఫాదర్. So what did he write again? Mala ide manam rayali. Rahul is a school boy. He is very much happy with his grandparents who enjoyed his life. He says that his grandfather had a carefree and beautiful childhood. His grandfather recollects how he enjoyed in the mango and guava gardens. He says that grandfather's studies were secondary and living and experiencing was the major subject. So grandfather time lo unnappudu సబ్జెక్ట్స్ అనేది సెకండరీ, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్నదే వాళ్ళు ఎక్కువగా నేర్చుకున్నారు. అందుకే మనం చూసినట్టయితే వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్సు, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రాక్టికల్గా వాళ్ళు చూశారు, చదువుకున్నారు, మరి అబ్జర్వ్ చేశారు. మనం ఎంతసేపు బుక్స్ ద్వారానే చదువుతున్నాము, తర్వాత ప్రాక్టికల్గా మనకు లేకపోవడం వల్ల వీఆర్ ల్యాకింగ్ ఇన్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఎమోషన్స్ వస్తే మనము దాన్ని ఎలా ఫేస్ చేయాలి, అవునా, స్ట్రాంగ్గా ఎలా ఉండాలి, ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ మనకి ప్రాక్టికల్గా లేవు, అవునా? సో మనం జస్ట్ సఫర్ అవుతున్నాం కానీ బట్ వీఆర్ నాట్ లీడింగ్ ద లైఫ్, వీఆర్ జస్ట్ లివింగ్ ద లైఫ్, వీఆర్ నాట్ లీడింగ్ ద లైఫ్, అవునా? సో ఇలా ఆన్సర్ చేయాలి. హీ సేస్ దాట్ హిస్ గ్రాండ్ ఫాదర్ స్టడీస్ వర్ secondary and living and experience was the major subject. He asked his father very innocently where his grandfather is lying, and his grandmother is semi-literate, but she is happy with her kitchen work, gardening and reading the Bhagavad Gita and other holy books. Thus he thinks of his grandparents. అందువల్ల గ్రాండ్ పేరెంట్స్ గురించి ఆలోచించుకుంటాడు లెటర్ రాసేటప్పుడు. వాట్ డస్ ద బాయ్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ హిస్ లెటర్? అతను లెటర్ రాసిన దాంట్లో గ్రాండ్ పేరెంట్స్ గురించి ఏమి అనుకుంటాడు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మై డియర్ స్టూడెంట్స్. సో మనకు యానోటేషన్స్ ఎలా రాయాలనేది చూసాము, మరి క్వశ్చన్ ఆన్సర్స్ని ఎలా ఆన్సర్ చేయాలి. ఇక్కడ కూడా క్వశ్చన్ ఆన్సర్స్ని కూడా క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆ లెసన్ నేమ్ని మెన్షన్ చేయాలి, రైటర్స్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. అప్పుడే మనకి ఎగ్జామ్కి తెలుస్తుంది ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి, ఈ స్టూడెంట్కి ఈ లెసన్ ఎవరి ద్వారా రాయబడింది, ఈ లెసన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పేరు ఏది, బాగా ఈజీగా అర్థమైంది అనుకొని మనకి మార్క్స్కి రావడానికి, స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అసలు లెసన్ నేమే మనకి తెలియకపోతే, రైటర్స్ నేమే తెలియకపోతే
మరి ఓన్లీ మ్యాటర్ రాస్తే మనకి మార్క్స్ ఫుల్గా రావు. ఓకేనా? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ కనెక్ట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.